ధాన్యం క్వింటాల్కు రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పట్టెన్నపాలెంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర 2369 రూపాయలు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి 900 రూపాయలు బోనస్ ఇస్తోందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ప్రకటించాలని కోరారు. ధాన్యం కొనుగోలు గురించి అధికారులు ప్రభుత్వం సమావేశాలు జరుగుతోందని, అయితే రైతు సంఘాలను భాగస్వామ్యం చేసి సమస్యలు చర్చించి పరిష్కరించాలని కోరారు. ధాన్యం రవాణా వాహనాలు ఏర్పాటు, నాణ్యమైన గోనె సంచులు, తూకాలు, తేమ శాతం లెక్కింపులో మోసాలు అరికట్టాలని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శిని. ఈ మండలంలో ప్రతి 3 సంవత్సరాలకి మండల మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ మండల మహాసభలో మండలంలో జరిగే రైతాంగ సమస్యలన్నీ చర్చించి తద్వారా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం కోసం రైతుల్ని సమీక్షించి ఆందోళన చేపట్టడం కోసం, రైతుల్లోకి వెళ్ళటం కోసం ఈ మహాసభ తోడ్పడుతుంది. ఈ మహాసభలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా కొత్త కమిటీలు నిర్మించుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు అందరూ కూడా ఈ మహాసభకి తప్పనిసరిగా హాజరు కావాలని మండల కమిటీ తరఫున కోరుతున్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఖరీఫ్ సంబంధించిన ధాన్యం సంబంధించి మరికొద్ది రోజుల్లో వరి కోతలు రాబోతూ ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచే కొనుగోలు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం అలవాటు చేస్తూ ఉన్నది. ఈ ఖరీఫ్లో ఎటువంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలోనే కాకినాడలో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన 5 జిల్లాల మీటింగ్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మినిస్టర్ గారికి కూడా చాలా విషయాల్ని మేము రైతు సంఘం తరఫున తెలియజేసాం. అయితే ఈరోజు అంతా కూడా వరి పంట అంతా కూడా పొట్ట దశలో, ఈనిగ దశలో ఉన్నది. డెల్టా ప్రాంతంలో కూడా ఒక 4 రోజుల్లో వరి కోతలు వచ్చే పరిస్థితి ఉన్నది. అయితే ప్రధానంగా ఈ ధాన్యం ఉత్పత్తికి సంబంధించి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్ ప్రకటించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక